అంటే మైగ్రేషన్ యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి? సో యూజువలీ మైగ్రేన్ హెడేక్స్ మనం చూసామనుకోండి, హోలోక్రేనియల్ హెడేక్ లా కాకుండా, అంటే మొత్తం హెడేక్ రా కాకుండా ఒక సైడ్ హెడేక్ రావడము. అలాగే ఇలాంటి తలనొప్పి వచ్చినప్పుడు మనకి లైట్ అనేది మనకి చూడబుద్ధి అవ్వదు, ఫోటోఫోబియా అంటాము. అలాంటిది రావడము. లేదా కొంతమందికి నాజియా, అంటే వాంతులు వస్తున్నాయేమో అనిపిస్తుంది. వాంతులు రావు కానీ వాంతులు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలాంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్ తోటి మైగ్రేన్ వస్తుంది అన్నమాట. ఇలాంటి మైగ్రేన్స్ అనేవి రెగ్యులర్గా రావడము. అలాగే కొన్నిసార్లు కొంతమందిలో ట్రిగర్ ఫ్యాక్టర్స్ అని ఉంటుంది. అంటే ఉదాహరణకి వీళ్ళు బాగా సన్లైట్లోకి వెళ్ళారు, అప్పుడు స్టార్ట్ అయిపోతుంది. లేదా కొంతమందికి చాక్లెట్ తింటారు, చాక్లెట్ తినంగానే స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి ఏదైనా ఒక పర్టిక్యులర్ ఫుడ్ ఐటమ్ తోటి ఇలాంటి హెడేక్ స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి అసోసియేటెడ్ సిమ్టమ్స్ రావడం. కొంతమందికి ఆరా, అంటే ఇలాంటి హెడేక్ వచ్చే ముందు చెవులో శబ్దాలు వినిపిస్తాము, కళ్ళ ముందు ఏదైనా లైట్లు ఇట్లా ఫ్లికర్ అవుతున్నట్టు అనిపిస్తాము. ఇలాంటి ఆరా సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇట్లా పర్టిక్యులర్గా దెర్ ఆర్ ఫ్యూ సైన్స్ దట్ మనము తలనొప్పిని అంత సింపుల్గా తీసేస్తున్నాం, కానీ దాన్ని యాక్చువల్గా పేషెంట్ని మేము అట్లీస్ట్ ఒక 15-20 నిమిషాలు క్వశ్చన్స్ అడుగుతాం, ఎలాంటి ఇబ్బంది ఉంది అనేది. అలాంటి 15-20 నిమిషాలు క్వశ్చన్స్ అడిగాక ఒక అంచనా వరకు రావచ్చు మనం. అది కూడా చాలాసార్లు మనం టెస్ట్ చేయాల్సి వస్తుంది, ఇలాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. అన్నీ చేసుకున్నాకే డిసైడ్ అవుతాం మైగ్రేనా కాదా అని.